నేటి పంచాంగం వివరణ జనవరి 11, 2026 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. తిది అష్టమి, ఉదయం 10 గంటల 21 నిమిషంల వరకు. తదుపరి నవమి. నక్షత్రం చిత్తా, సాయంకాలం 6 గంటల 8 నిమిషంల వరకు. తదుపరి స్వాతి. యోగం సుకర్మ, సాయంకాలం 5 గంటల 26 నిమిషంల వరకు. కరణం కౌలవ, ఉదయం 10 గంటల 21 నిమిషంల వరకు. తదుపరి తైతుల, రాత్రి 11 గంటల 31 నిమిషంల వరకు. వర్జం రాత్రి 12 గంటల 28 నిమిషంల నుండి 2 గంటల 16 నిమిషంల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 26 నిమిషంల నుండి 5 గంటల 10 నిమిషంల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 32 నిమిషంల నుండి 5 గంటల 55 నిమిషంల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషంల నుండి 1 గంట 46 నిమిషంల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 6 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 46 నిమిషంల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషంల నుండి ఉదయం 6 గంటల 4 నిమిషంల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషంలకు. సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 55 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు ఉన్నవి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆదాయ విషయంలో ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు చిక్కుకున్న వారు కొంత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాన్ని, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి.
అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దీక్షగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అన్ని శుభయోగాలే ఈరోజు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు పలుకుబడి అనేది పెరుగుతుంది. ప్రజా ఆకర్షణ అనేది కలుగుతుంది. ఇక అన్నింటా విజయాన్ని పొందుతారు.
ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలతనే గోచరిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదుకుంటారు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహంగా ఈరోజు రాణించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అనేది అందుతుంది. కర్కాటక రాశి వారి రోజు ఎటువంటి కార్యక్రమాల్లోనైనా ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయడానికి సొమ్మును వెచ్చిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు. ఆశించిన దానికంటే మరింత సొమ్ము అనేది అందుతుంది. అవసరాలు తీరి ఉత్సాహంగా ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలపై ఇబ్బందులు తీరిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. లాభాలు కూడా సమతూకంగా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు కళాకారులకు వివాదాలు తీరి గట్టెక్కుతారు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలను కొన్ని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరచడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాల్లోనివి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి ఉన్నత విద్య లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సహాయం లేకుండానే వాటిని పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే పొదుపు మొత్తాలు కూడా మీరు ఇంటి ఖర్చులకు వినియోగిస్తారు. అలాగే అవసరాలు తీరిపోతాయి. చిరకాల స్వప్నం నెరవేరి విద్యార్థులు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అనేది అందుతుంది. ఇక పరస్పరం ద్వేషించుకున్న బంధువులు కూడా తిరిగి దగ్గరికి చేరుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి కష్టసాధ్యమైన మొక్కవోని విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలను పొందుతారు. అలాగే కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలపై గురి అనేది తప్పదు. అలాగే వీరికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ
కుటుంబ సభ్యులు మీపై ఉంచిన బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు తమ పలుకుబడి ఉపయోగించుకొని విజయాలను సాధిస్తారు. అలాగే అందరూ మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, మర్యాదను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు.
ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి కనబడతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో కావాల్సిన వారే మోసగించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండక అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రాక నిరాశ కలుగుతుంది. అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన నష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకోండి. అలాగే పెద్దలను గౌరవించి వారి యొక్క సలహాలను పాటించండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా లభించిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పరిశ్రమలోని కార్మికులకు కూడా ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో కూడా వృశ్చిక రాశి వారు మేసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఉన్న వారికి ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విదేశీయానాన్ని మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి మరియు అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు కలిగి మనోవేదన కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వారితో ప్రేమగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. మాట తులనంత వరకు మీకు ఎలాంటి ప్రమాదాలు అయితే కనబడట్లేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ ఉన్నతాధికారుల దగ్గర మాట తులకుండా ఉండడం, అలాగే వారికి గౌరవ మర్యాదలను ఇవ్వడం వల్ల నాకు మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి రుణాల కోసం అన్వేషణ చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవంతరాలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని సమావేశాలలో పాల్గొని అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. స్నేహితులతో మనస్పర్ధలు కలుగుతాయి. తోటి వారి నుండి అపవాదులను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిదానం పాటించడం వలన లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నిరుత్సాహమే మిగులుతుంది. పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు అనేవి ఎదుర్కొంటారు. సాంకేతిక నిపుణులకు కళాకారులకు గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు నిరుత్సాహజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు కొంత ఊరట అనేది ఉండవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు.
నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఈరోజు ధనుసు రాశి వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కలుగుతాయి. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ధనుసు రాశి వారి ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనుసు రాశి వారి రోజు శత్రువులను సైతం ఆకట్టుకుని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఇంట బయట ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎవరికైతే ఉన్నారో వారికి మంచి లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఊరటను కలిగిస్తుంది. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ మౌనమే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఇంట వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై సంతృప్తి చెందుతారు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు ఎదురు చూస్తున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే
విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది, తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుపుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను, విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.